సుందరకాండలో హనుమంతుని కార్యదీక్ష. జాంబవంతుడు హనుమంతుడికి బోధ చేస్తాడు. సముద్ర లంఘనానికి ప్రేరేపించిన సందర్భంలో ఎంతో గంభీరమైనటువంటి భక్తితో, తాత్వికతతో వివరించబడిందనమాట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానర సైన్యం స్వయం ప్రభ అనేటువంటి ఒక బిలంలో చిక్కుకుపోయి బయటకు వచ్చేసరికి ముందు 100 యోజనాల సముద్రము దాటడానికి మార్గం కనపడక విషాదంతో కూర్చుంది. ఎవరైనా కొంత దూరం వెళ్ళి రాగలను అని చెప్పగలరు, కానీ కొంత దూరం వెళ్ళి తిరిగి రాలేము ఏమో అనే సంశయం. అంగదుడికి కూడా సంశయమే. అందరూ దిగులు పడుతూ ఉంటే హనుమ మాత్రం సముద్రం దగ్గరలో ఇసుకలో కూర్చుని ఉంటాడు. అక్కడే రంగప్రవేశం చేస్తాడు జాంబవంతుడు. వృద్ధులలో బ్రహ్మ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు హనుమతతో కూర్చొని, హనుమ నీవెవరు నీకు తెలియట్లేదా? నువ్వు అంజనాపుత్రుడివి, వాయుదేవుడివి. ఔరసపుత్రునిగా జన్మించిన హనుమంతునికి గరుత్మంతునికి ఉన్నంత బలం, తేజస్సు నీకు ఉన్నాయి. సమానమైనటువంటి గమనశక్తి గరుత్మంతునితో పాటు నీకు కూడా ఉన్నాయి అని చెప్తారనమాట. సూర్యుడిని గురువుగా భావించి ఆకాశంలోకి దూసుకొని వెళ్ళి విద్యలు నేర్చుకుంటాడు. ఇంద్రుడు హనుమకు వజ్రాయుధంతో కొడితే వాయుదేవుడి వల్ల దేవతలంతా వాళ్ళ శక్తుల్ని బ్రహ్మాది దేవతలు కూడా వరాలుగా ఇచ్చేస్తారు. అప్పుడు హనుమ నీ శక్తి జాగరణ మంత్రం వల్ల సుగ్రీవునితో సమానమైనటువంటి బలం నీది, రామలక్ష్మణులు కన్నా బలం నీకేం తక్కువగా లేదు, వారి బలంతో నీ బలం కూడా సమానమే అని అంటారు. నీ లంఘన శక్తికి సాటైన వాడు ఎవరు లేరు అని చెప్తారు. లేచి ఈ మహాసముద్రాన్ని దాటు, సీతమ్మ ఎక్కడుందో కనిపెట్టు అని జాంబవంతుడు హనుమంతుడికి ఉద్బోధ చేస్తాడు. వెంటనే హనుమ లేచి వినయంతో ఆ మాటలకి నమస్కారం పెట్టాడు. అతిశయం చూపించకుండా వానర వృద్ధులందరికీ కూడా నమస్కారం చేస్తారన్నమాట. అని వాల్మీకి మహర్షి తను గమనించారు. సాధించగలిగిన శక్తి ఉన్నా గర్వం కాకుండా వినయం పెరగడం హనుమంతుడు తన బలాన్ని వివరిస్తుందని చెప్తాడు. వాయువులు వేగంగా వెళ్ళగలను, సూర్యోదయం నుండి సూర్య అస్తమం వరకు సూర్యుని కన్నా తొందరగా వెళ్ళగలనని అంటాడు ఆయన హనుమంతుడు. ఈ లవణ సముద్రం లంఘనం చేసి దాటి లంకలో సీతమ్మను వెతికి అక్కడ కూడా సీతమ్మ కనబడకపోతే స్వర్గానికి వెళ్ళి వెతుకుతాను, స్వర్గంలో కూడా సీతమ్మ కనబడకపోతే తిరిగి లంకకు వెళ్ళి లంకలో రావణ్ణి బంధించి తీసుకొచ్చి రాముని దగ్గరికి తెచ్చిస్తాను అని చెప్తాడు. ఇలా హనుమ తన శక్తిని రామబలంగా చెప్తారు. రాముడు లక్ష్యానికి గమ్యం చేరుకుంటుందో ఎలా అంటే, లక్ష్యం విడిచిపెట్టినటువంటి కోదండంలా తను మధ్యలో ఎక్కడ ఆగకుండా గమ్యం చేరుకుంటుందో తాను కూడా అలాగే, అంటే హనుమంతుడు కూడా వెళ్తాను అని అన్నప్పుడు తన బలం తన బలంగా చెప్పుకోలేదు, రాముడి అనుగ్రహము అని చెప్పి స్పష్టం చేస్తాడు. ఇలా శక్తివంతమైన ఆయన హనుమంతుడు తన శక్తిని ప్రకటించకుండా సీతమ్మతో కూడా తాను వానరుణ్ణి, శ్రీరామ దూతని అని అన్నారే తప్ప తన పేరు చెప్పుకోలేదు. వానరోహం మహాభాగే రామస్య ధీమత అని చెప్పారు. రాముని ఉంగరాన్ని సీతమ్మకి సమర్పించి సీతమ్మకు ధైర్యం చెప్తారు. రాముని మహిమ, అపార శక్తి, వినయం, పూర్తిగా రామకార్యంకి అంకిత భావం, అదే సీతమ్మ కూడా హనుమని పరీక్షిస్తుంది. నువ్వు ఒక్కడివే వచ్చావు, అంతటి సముద్రాన్ని ఇంకా ఎవరైనా దాటగలరా అని అడిగితే హనుమ వెంటనే నాకంటే సమానులు ఉన్నారు, నాకంటే బలమైన వాళ్ళు ఉన్నారు, సుగ్రీవుని దగ్గర చాలామంది ఉన్నారు, అందరిలో నేనే చిన్నవాడిని అని చెప్పుకుంటారు. అందుకే
అంతటి ఘనకార్యం వానర గౌరవం తీసుకొచ్చి పెట్టిందంటారు. సాధించగలిగిన శక్తి ఉన్నా బలం పెరగడానికి సీతమ్మకి మహాత్ముల బలం అంటే కేవలం చదవటం కాదు, వారి గుణాలని పరిశీలించి హనుమంతుని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప పాఠం గర్వం లేకపోవడం. కార్యసిద్ధి జరిగిన అది భగవంతుని అనుగ్రహంగానే భావించాలి. పెద్దల్ని గౌరవించటం, తనను తాను పూర్తిగా అర్పించుకోవటం, ఇవన్నీ కూడా హనుమ యొక్క లక్షణాలే. అవే హనుమ జీవనోపదేశాలు. హనుమంతుడిని మహాబలవంతుడుగానే కాకుండా శక్తి, జ్ఞాన, భక్తి, పరాకాష్ట ఆవిష్కరిస్తుంది. హనుమ ప్రతి మనిషిలో కూడా నిద్రిస్తూ ఉండేటువంటి శక్తికి ప్రతీక. ఆయన మేల్కొల్పేది. సత్సంగం, గురువాక్యం మేల్కొన్నాక గర్వానికి కాక సేవకి, భగవంతుని కార్యానికి, లోకక్షేమానికి ఆయన తన శక్తిని వినియోగించేవారు. కాబట్టి ఈ ఈ ప్రసంగం వల్ల మన అందరిలో కూడా సుందరకాండలో హనుమంతుని యొక్క ప్రవర్తన అనేటువంటిది మనకిచ్చినటువంటి హనుమంతుల వారు చెప్పిన జీవనోపదేశాలు, అది హనుమంతుడు ఇచ్చినటువంటి సందేశంగా మనం పరిగణించి అనుసరించి ఆచరించుకుందాం. నమస్తే.